Welcome to our faculty development, faculty exchange program. And today's topic will be on physico-chemical and characteristics of freshwater organisms. And as we all know, the lakes also have physico-chemical characteristics. Lakes are the freshwater bodies where they have the physical and chemical and biological characters. And the physical characters depends upon the level of light. Already we have discussed that lemniotic zone and lentic zones are there, and photic zones, aphotic zones are there in lakes. So here physical characters, light, temperature, and the water current, water pH, all will come into consideration. ఇక్కడ మనము లేక్స్ చూసినట్లయితే లేక్స్ యొక్క ఆవిర్భావం చూసాము, లేక్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసాము, వాటి యొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ని మనము గమనించినాం. సో ఈ లేక్స్ యొక్క ఫిజికో కెమికల్ క్యారెక్టర్స్ లాస్ట్ క్లాస్ లో మనము లేక్ మార్ఫోమెట్రీ చూసాం. ఇప్పుడు మనం వాటి యొక్క ఫిజికల్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ని ఫ్రెష్ వాటర్ లో ఏ రకంగా ఉంటాయి. ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? లైట్, టెంపరేచర్, అండ్ ఆల్సో యువర్ వాటర్ కరెంట్స్, pH ఎంత ఉంది వాటిల్లో, తర్వాత కెమికల్స్, వాట్ ఆర్ కెమికల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది వాటర్, న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి, మేజర్ అయాన్స్ అండ్ కంటామినేషన్ ఎంత ఉంది అనేది కూడా వీ కెన్ క్యాలిక్యులేట్ బై నోయింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అండ్ బయాలజికల్ క్యారెక్టర్స్, బయాలజికల్ క్యారెక్టర్స్ లో వాట్ ఆర్ ద పాపులేషన్ ప్రజెంట్, అక్కడ ఏమేమి ఆ ఆవాసాలలో ఏ ఏ జీవరాశులు జీవిస్తున్నాయి, తర్వాత ఏ రకమైన జీవరాశులు ఉన్నాయి, ఉత్పత్తిదారులు ఏ రకమైన ఉత్పత్తిదారులు ఉన్నాయి, ఏ రకమైన వినియోగదారులు ఉన్నాయి, దాంట్లో బయోమాస్ అంటే నీటిలో ఎటువంటి వృక్ష సంపద ఉన్నది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో హియర్ we are going to see the physico-chemical characteristics of the lake or the fresh water. Coming to the physical characters, light, temperature, water current. మనం ఫిజికల్ క్యారెక్టర్స్ చూసినట్లయితే మనం దీంట్లో లైట్, టెంపరేచర్, వాటర్ ని మీద వాటర్ కరెంట్స్ ని అధ్యయనం చేస్తాం. ఇక్కడ లైట్, లైట్ అంటే ఏంటి? లైట్ ఏం అవసరం? ఆ జీవరాశులకి ఏం చేసుకుంటాయి? నీటిలో ఉన్న జీవరాశులు ఫండమెంటల్ గా ఏంటి? మనం ఏం చెప్పుకున్నాము? వినియోగదారులు ఉన్నారు, ఉత్పత్తిదారులు. దేర్ ఆర్ producers are there and consumers are there in the lakes. So the lakes, in the lakes you have phytoplanktons, biotic factors are there, and flora and fauna is there. So flora requires sunlight for their photosynthesis, and during daytime it prepares its food, and during nights it will not prepare its food. Okay. So, and metabolism of the lake depends upon the light, and it controls the ecosystem, oxygen levels, ultraviolet absorptions, ozone depletion, and also your carbon dioxide and the absorption of the infrared rays. So lakes చూసినట్లయితే lakes లలో మనకి కాంతి ఎంత అవసరం అంటే వృక్ష సంపద అంతా కూడా లేదా ఉత్పత్తిదారులంతా కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఫోటోసింథసిస్ సహాయంతో, కిరణజన్య సంయోజక క్రియ సహాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవి డే టైంలో లైట్ ని అబ్జార్బ్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రక్రియలో పాల్గొని వాటి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఇవి హర్బివోర్స్, ఉత్పత్తిదారులు అన్నాం. సో వాటి మీద ఆధారపడి ఉండే జీవరాశులను ఏమంటాం మనము? హర్బివోర్స్. వృక్షాలని తినే వాటిని హర్బివోర్స్ అంటాం. సో ఆ హర్బివోర్స్ ఏం చేస్తూ ఉంటాయి? ఈ వృక్షాలని ఆహారంగా తీసుకుంటాయి. సో ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి వీటికి కంపల్సరీ ఆహారం తయారు చేసుకోవాలంటే ఆ వృక్షాలకి కాంతి అవసరం. ప్లస్ ఆ కాంతి ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి. వాటి యొక్క మెటబాలిక్ రేట్, వాటి యొక్క ఆహారం ఉత్పత్తి అయిన తర్వాత ఉత్పత్తి ద్వారా
ఇది ఎంతో మేలు చేస్తుంది ఎకోసిస్టమ్ కి, ఎందుకంటే వాటి మీద ఆధారపడి ఉండే జీవరాశులకి ఇది ఆహారంగా మారుతుంది. కాబట్టి ఎకోసిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి, ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది అల్ట్రా వైలెట్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇట్ అబ్జార్బ్స్ అల్ట్రా వైలెట్ రేస్ అండ్ ఆల్సో ఓజోన్ పొరని, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ని నిల్వ ఉంచుకోవడానికి కూడా దోహదపడుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ లైట్ ఎంత పెనిట్రేట్ చేస్తుంది, దీంట్లో నీటిలోకి ఎంతగానో ఏ లోతు వరకు వెళ్తుంది అనేది మనము ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఆల్సో డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఈ కాంతి ద్వారా ఏమవుతుంది, నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. డిజాల్వ్డ్ ఆక్సిజనే కాదు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉంది, అంటే నీరు అందులో జీవించే జీవరాశులకి అనుకూలంగా ఉందా లేదా అని కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది హౌ మచ్ ఆక్సిజన్ లెవెల్స్ దట్ ఆర్ present inside the water also can be measured. Estimation, we are having a practical estimation of dissolved oxygen, estimation of the carbon dioxide, and what are the other essentials required for the animals or the biotic animals that are present inside the water. We will be calculating and we will be doing it practical in our labs. And also autochtonous, energy stored in photosynthetic form organic matter is both synthesized within lakes and streams. ఈ ఆహారం ఏదైతే కాంతి ద్వారా ఉత్పత్తి అవుతుందో అది కూడా నిల్వలు ఉంటాయి, లేక్స్ లో కానివ్వండి, స్ట్రీమ్స్ లో కానీ నిల్వ ఉంటాయి. అలోకాంథస్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఫోటోసింథటిక్ ఫార్మ్ ఆర్గానిక్ మ్యాటర్ within drainage basins and brought to the lakes and streams in various forms. ఈ ఆహారము ఏదైతే అది ఉత్పత్తి చేసుకుంటుందో ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా, సో ఆ ఆహారాన్ని ఇవి ఏదో ఒక రూపంలో నిల్వ ఉంచుకుంటాయి. అవి నీటి యొక్క బేసిన్ లో ఏదో ఒక రూపంలో అవి నిల్వ ఉంచుకుంటాయి అన్నమాట. తర్వాత లైట్ ఏ రకంగా సీజనల్, సో కాంతి అనేది మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కదా, సీజనల్ గా ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది, తర్వాత వింటర్స్ అండ్ రైనీ సీజన్ లో ఒక మోస్తారు ఉంటుంది, వింటర్ లో చాలా తక్కువగా ఉంటుంది దాని కాంతి యొక్క ప్రభావం. సో ఆ రకంగా సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత వాటర్ కాలం, ఆ వాటర్ ఎంత ఉంది, ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువైనాయి అనుకోండి, టెంపరేచర్ ఎక్కువైతే ఏమవుతుంది, వాటర్ అంతా కూడా మనకి అక్కడ ఏమి ఉండదు. కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రదేశాలలో, డిపెండ్స్ అపాన్ ది రీజన్ వేర్ ది over temperature is there, then water gets dried up. The organisms will not get the sufficient photosynthesis to prepare their own food, and the dependents, algae and all the organisms, you cannot find them. So here the phytoplanktons, algae attached to the surface and aquatic plants, macrophytes, all these are dependent upon the light. సో నీటి మీద ఎక్కువ శాతం ఈ కాంతి ఉండే చోట మనకి ఈ జీవరాశులు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద ఆధారపడి ఉండే జీవరాశులు చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్ ఏరియాలో కాంతి యొక్క ప్రభావం ఎంత డెప్త్ వరకు ఉంటుంది, 20 meters లోపు వరకే మనకి ఇది కనిపిస్తుంది. 5 meters వరకు అయితే చాలా కాంతి 100% మనకు అందుతుంది. తర్వాత 20 meters కూడా మోస్తారు నీటిలోకి ప్రయాణిస్తుంది. కానీ అంతకంటే డెప్త్ ఎక్కువైతే ఇదంతా కూడా ఫోటిక్ జోన్ అంటే కాంతి ఎక్కడైతే లేక్ మీద పడుతుందో, లైట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ మనకి అక్కడ ఉండే జీవరాశులకి అనుగుణంగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లైట్ పెనిట్రేషన్, ఇక్కడ మనకి లాటిట్యూడ్, సీజన్స్, దీనికి అంటే ఏ కారణాలు వల్ల మనకి కాంతి ప్రసరింపబడుతుంది అంటే లాటిట్యూడ్స్, అది ఉండే ప్రదేశం భూమి మీద ఎక్కడైతే ఉంటుందో. తర్వాత సీజన్స్,
సీజనల్ గా కూడా కాంతి ప్రభావం మనకి కనిపిస్తుంది. తర్వాత యాంగిల్ ఆఫ్ లైట్ రేస్, వాటర్ సర్ఫేస్ ఎలా ఉంది, బాగా లోతుగా ఉన్నది అనుకోండి, లోతుగా ఉంటే లోతుగా పెనిట్రేట్ అవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది. సో ఆ రకంగా మనకి ఎటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాన్ని బట్టి. తర్వాత క్లియరెన్స్, స్కై క్లియరెన్స్, ఆకాశమే క్లియర్ గా ఉందా, ఫాగ్ ఉందా, దాంట్లో స్మోక్ ఉందా, డస్ట్ ఉందా. డస్ట్ ఉంటే కూడా కాంతి కిందికి ప్రయాణం చేయదు, ఎందుకంటే అక్కడే మధ్యలో ఆగిపోతుంది. అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి, డిజాల్వ్డ్ అయాన్స్, నీటిలో ఉన్న డిజాల్వ్డ్ అయాన్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నీటిలో వాటి యొక్క అబ్జార్ప్షన్ ఎంత ఉంది, ఆ మెటల్స్ అవన్నీ ఉంటే, ట్రేస్ మెటల్స్ ఉంటే కూడా అమోనియా, ప్రోటీన్స్, నైట్రేట్స్ ఆ సొల్యూషన్ లో ఉన్నట్లయితే దాని ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గిపోతుంది. తర్వాత ఫైటోప్లాంక్టన్స్, పార్టికల్స్, ఆల్గల్ బ్లూమ్స్ అట్లా ఉంటే మళ్ళీ లైట్ కాంతి నీటిలోకి చేరదు, ఎందుకంటే ఆల్గల్ బ్లూమ్ అంతా కవర్ చేస్తుంది. ఒక్కొక్కసారి మీరు మీ ఊర్లలో చిన్న చిన్న లేక్స్ ఉన్నట్లయితే, లేక్స్ కానీ కుంటలు కానీ పాండ్స్ కానీ ఉన్నట్లయితే దాని మీద గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఇదంతా నథింగ్ బట్ ఆల్గే. ఈ ఆల్గే స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కాంతిలోనికి ప్రవేశించదు. కాంతి ప్రవేశించకపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న జీవరాశులకి ఫోటోసింథటిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ స్నోతో కవర్ అయిందా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. స్నో ఉంటే కాంతి కింది నీటి అడుగు భాగానికి చేరలేదు, ఎందుకంటే పై ఉపరితల భాగంలో ఐస్ ఉంది. సో ఇఫ్ ది స్నో ఈజ్ ఆన్ ది వాటర్, light cannot penetrate, and simultaneously what happens, it obstructs the photosynthetic activity in the organisms. And also the factors depends upon the season, latitude, and the day length period. If the day length is more, light penetration will be more. If the day length is less, light penetration is less. In winters, nights are lengthy, days are shorter. Winter lo emoutundi, డే టైం తక్కువ ఉంటుంది, నైట్స్ ఎక్కువగా ఉంటాయి. సో లైట్ పెనిట్రేషన్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే కూడా అది అబ్స్ట్రక్షన్ ఫర్ లైట్ పెనిట్రేషన్. అండ్ ఇక్కడ చూడండి థర్మల్ స్ట్రాటిఫికేషన్, డెన్సిటీ డిఫరెన్స్, టర్బిడిటీ ఆఫ్ వాటర్ అబ్జార్బ్ మోర్ హీట్, వార్మ్ ఇన్ సన్నీ డేస్, నో వాటర్ ఇన్ఫ్లో. అంతకుముందు మనం చూసాం ఈ వాటర్ లో 3 లేయర్స్ ఉంటాయి, ఎపిలిమ్నియాన్, థర్మోక్లైన్ అండ్ హైపోలిమ్నియాన్. హైపోలిమ్నియాన్ వరకు మనకి కాంతి వెళ్ళదు, ప్రసరించదు. సో ఎపిలిమ్నియాన్ లో ఫుల్ కాంతి చాలా బాగా ప్రసరిస్తుంది, అక్కడ ఉన్న జీవరాశులకి ఫోటోసింథటిక్ యాక్టివిటీ బాగా ఉంటుంది. థర్మోక్లైన్ లో చాలా తక్కువ, మిగతా హైపోలిమ్నియాటిక్ రీజన్ లో కాంతి ప్రసరించదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దీస్ light penetration depends upon the surface area of the water, and also the warmer will be in the sunny days, and no water flow. ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ పెనిట్రేషన్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ పైన ఉపరితల భాగం ఎక్కువగా ఉంటుంది. కుంటలల్లో అనుకోండి అది డీపర్ గా ఉంటాయి కాబట్టి లైట్ పెనిట్రేషన్ కూడా తక్కువగా ఉంటుంది. Stratifying factors, destratifying factors, cooling the surface through evaporation, inflow of cold water rains, strong wind action causes weather turbulence, use of mechanical aerators, disappearance of heavy phytoplankton blooms. ఇక్కడ ఏంటంటే స్ట్రాటిఫైయింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి కూలింగ్, ఎవాపరేషన్ ద్వారా కూలింగ్ ఉంటుంది. ఈ సముద్రం ఒడ్డుకు వెళ్ళండి, అక్కడ మీకు డే టైంలో చాలా కూల్ గా అనిపిస్తుంది, ఆ వాటర్ ఫ్లో, అది ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల. తర్వాత నైట్స్ వెళ్తే ఇంకా చలిగా ఉంటుంది అక్కడ ప్రదేశం అంతా కూడా, ఎందుకంటే విండ్ కరెంట్స్ ఎక్కువగా ఫ్లో అవుతుంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు మనం ఎందుకు ఏసీలు పెట్టుకుంటాం, మెకానికల్ ఎరేటర్స్. ఏసీ పెట్టుకోవడం వల్ల ఆ రూమ్ అంతా కండిషన్ చేసుకుంటాం, మనం అనుకున్న టెంపరేచర్ కి తెచ్చుకుంటాం, తగ్గిస్తాం టెంపరేచర్ ని, అనుకూలంగా మార్చుకుంటాం. డిసపియరెన్స్ ఆఫ్ హెవీ ఫైటోప్లాంక్టన్ బ్లూమ్స్, ఎక్కువ ఎయిర్ ఉంది అనుకోండి, అప్పుడు మనకి దాని మీద ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడవు.
ఈ గాలికి కొట్టుకుపోతుంటాయి అన్నమాట. దూరం దూరం వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుంది మనకి వాటర్ క్లియరెన్స్ అవుతుంది, ఎయిర్ అది లైట్ పెనిట్రేషన్ కి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా సమ్మర్ స్ట్రాటిఫికేషన్, ఎండాకాలం ఏ రకంగా ఉంటుంది చూడండి. 45 డిగ్రీలు ఇక్కడ వరకు వచ్చేసరికి మెటాలిమ్నియాన్ వరకు 45 డిగ్రీల టెంపరేచర్ ఉన్నట్లయినా కూడా ఈ లైట్ పెనిట్రేషన్ జరుగుతుంది. తర్వాత ఇది 50 ఫీట్ వరకు 50 ఫీట్ ఉన్నట్లయితే ఇక్కడ 45 ఫీట్ వరకు కూడా మనకి లైట్ పెనిట్రేషన్ కనపడుతుంది. స్ప్రింగ్ సీజన్ లో చూడండి, ఇన్ స్ప్రింగ్ హియర్ ద విండ్ కరెంట్స్ దే విల్ బి ఫ్లోయింగ్ ఓన్లీ టు ది సూపర్ఫిషియల్ లేయర్స్ ఓన్లీ యూ విల్ గెట్ ది here you are not getting anything, just wind is floating. Fall over turn, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సీజన్ లో టెంపరేచర్ జస్ట్ సూపర్ఫిషియల్ లేయర్స్ లలో కనిపిస్తుంది. లేట్ ఫాల్ సీజన్ లో ఇక్కడ అంతా కూడా వింటర్ స్ట్రాటిఫికేషనే కనపడుతుంది. ఈ వింటర్ లో స్ప్రింగ్ సీజన్ లో ఏమవుతుంది, ఎయిర్ ఫ్లో వల్ల పై నుంచి కిందికి వాటర్ రొటేట్ అవుతాయి అన్నమాట. అండ్ సమ్మర్ సీజన్ లో మాత్రం మంచి కాంతి లోపల వరకు ప్రసరిస్తుంది, అంటే మెటాలిమ్నియానిక్ రీజన్ వరకు కాంతి వెళ్తుంది. 55 ఫీట్ల వరకు మాత్రం మనకి కాంతి ప్రసరిస్తుంది, ఎక్కడైతే స్టిల్ గా ఉంటది వాటర్, రన్నింగ్ వాటర్ కాదు. అండ్ కెమికల్ వేరియబిలిటీ ఇన్ వాటర్. ఇప్పుడు ఫిజికల్ క్యారెక్టర్స్ చూసినాం, తర్వాత కెమికల్ క్యారెక్టర్స్. కెమికల్ క్యారెక్టర్స్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, pH, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎంత ఉంది నీటిలో, ఎంత లెవెల్స్ లలో అవి సర్వైవ్ అవుతాయి, జీవరాశులు అక్కడ మనుగడ కొనసాగించగలుగుతాయి అని తెలుసుకోవచ్చు. ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ఎ లేక్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ క్లైమేట్, హైడ్రాలజీ అండ్ బేసిన్ జియాలజీ. సో ఈ కాంపోజిషన్స్ లలో కరెక్ట్ పాలల్లో ఉంటేనే అవి ఆహారం ఉత్పత్తి చేసుకోగలుగుతాయి. ఎందుకంటే ఆక్సిజన్ అవసరం, కార్బన్ డైఆక్సైడ్ అవసరం, నైట్రోజన్ అవసరం, ఫాస్ఫరస్ అవసరం జీవరాశులకు జీవించడానికి, చెట్లకు కూడా అవి అవసరం. సో ఇక్కడ ఎంత మేజర్ అయాన్స్ ఇన్ ది లేక్, ఎంత ఉండాలి అంటే, సో బైకార్బనేట్స్ చూసినట్లయితే 73%, క్యాటయాన్స్ ఇందులో కాల్షియం అయాన్స్ 63%, anions bicarbonate 73% అయితే cations calcium 63% and sulfates 16%, chlorides 10% and others are 1%. So ఇక్కడ మేజర్ అయాన్స్ ఏంటి, బైకార్బోనేట్, సల్ఫేట్స్, క్లోరైడ్స్ అండ్ అదర్స్. ఇక్కడ బైకార్బోనేట్స్ ఎక్కువ శాతం ఉంటాయి. క్యాటయాన్స్ అయినట్లయితే కాల్షియం 63% ఉంది, మెగ్నీషియం 17, sodium 15 and potassium 4% only, and others are 1%. Calcium is present in all surface waters. So here calcium is present all over the surface of the water as ions and is usually dissolved from rocks rich in calcium minerals, responsible for water hardness together with magnesium. Hard water lakes high concentration of calcium and magnesium. Soft water lakes low concentration of calcium and magnesium. An important constituent of all organisms is incorporated into shells of many invertebrates and bones of vertebrates. Calcium concentration in natural water is less than 15 mg per liter. So calcium అనేది చాలా అవసరం, ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, రాక్స్ నుండి డిజాల్వ్ అవుకుంటూ అది మనకి నీటిలో కరుగుతూ ఉంటుంది. అండ్ ఇది దేనికోసం అంటే వాటర్ ని హార్డెన్స్ విత్ ది మెగ్నీషియం తో కలిసి అది నీటి యొక్క హార్డ్నెస్ ని పెంచుతుంది అన్నమాట. సో అండ్ సాఫ్ట్నెస్ ఆఫ్ వాటర్, కాల్షియం అండ్ మెగ్నీషియం ఉన్నట్లయితే లో కాన్సన్ట్రేషన్ లో ఉంటే మనకి వాటర్ సాఫ్ట్నెస్ ఉంటుంది. అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ది ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ షెల్స్ వల్ల ఎక్కువగా మనకి అది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మొలస్కన్ షెల్స్ ఉంటాయి కదా, మొలస్కన్ షెల్స్ లలో
మనకి నీటిలో అవన్నీ ఉండడం వల్ల వాటి ద్వారా కాల్షియం వస్తుంది. తర్వాత వర్టిబ్రేట్ బోన్స్ చనిపోయిన తర్వాత వాటి యొక్క కళేబరాల నుండి వచ్చే బోన్స్. కాల్షియం కాన్సన్ట్రేషన్ న్యాచురల్ వాటర్ లోనైతే లెస్ దాన్ 15%. దెన్ మెగ్నీషియం హార్డ్నెస్ ఇన్ వాటర్. మెగ్నీషియం వల్ల ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్లయితే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ తాగడానికి పనికిరాదు. అండ్ ఆర్గానోమెటాల్ ఇది. అండ్ ఇది కాంపౌండ్ సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ న్యాచురల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే మోర్ దాన్ 100 mg/L. క్లోరైడ్స్ occur in క్లోరైడ్స్ ఇన్ క్లోరిన్ ఏ రకంగా ఉంటుంది అంటే క్లోరైడ్ రూపంలో ఉంటుంది. అండ్ క్లీన్ సర్ఫేస్ వాటర్ క్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఆర్ లెస్ దాన్ 10 mg/L, sometimes less than 2 mg/L. Higher concentration can occur due to sewage, industrial effluents and agriculture and road runoffs. ఈ క్లోరైడ్స్ అనేవి క్లోరిన్ ఏ రూపంలో ఉంటుంది? క్లోరైడ్స్ రూపంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? సూపర్ఫిషియల్ వాటర్ ని క్లీన్ చేయడంలో ఉపయోగపడుతుంది. క్లోరినేషన్ ఆఫ్ వాటర్ అంటాం కదా మనం. సో ఇది ఎక్కువగా 10 mg/L ఉంటుంది. తర్వాత లెస్ దాన్ 2 mg, కొన్నిసార్లు 2 mg కంటే కూడా తక్కువ ఉంటుంది పర్ లీటర్. హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సీవేజ్ వాటర్, మురికి కాలువలు, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, అగ్రికల్చరల్ అండ్ రోడ్ రన్ ఆఫ్ నుంచి కూడా ఎక్కువగా ఈ క్లోరైడ్ కాన్సన్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ఆర్గానిక్ కార్బన్ డైఆక్సైడ్ arises from atmosphere and biological respiration. చెట్లు రెస్పిరేషన్ ద్వారా ఏం చేస్తాయి? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని డే టైమ్ లో వదిలేస్తాయి. నైట్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ శాతం విడుదల చేస్తూ ఉంటది. అందుకే చెట్ల కింద రాత్రి వేళలో పడుకోవద్దని అంటారు. కానీ కొన్ని చెట్లు 24 hours ఆక్సిజన్ ని ఎమిట్ చేస్తాయి. అవి ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు. సో relatively amounts of carbon dioxide, bicarbonates, carbonic acids are related to pH. వాటర్ యొక్క pH బట్టి ఆధారపడి ఉంటుంది. Weathering of rocks combines with pH ranging from 6 to 8.2, and bicarbonate is formed as a dominant ion in the most of the water surface. బైకార్బనేట్స్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ బైకార్బనేట్ రూపంలో మనకి ఎక్కువ శాతం నీటిలో కనిపిస్తుంది. ఇది ఉన్న కార్బనేట్స్ ఉన్నట్లయితే నీటి యొక్క pH 9 ఉంటుంది. ఇఫ్ కార్బన్ డైఆక్సైడ్ is present in the form of carbonates, mostly in the form of carbonates in water, and its pH is 9. And sulfates, coming to sulfates, naturally they are present in surface water as sulfates, and it is stable, oxidizes from sulfur that is readily available in water. This is coming from industrial waste, and sulfates can be used as an oxygen source by bacteria that converts into hydrogen sulfides. ఈ anaerobic respiration ప్రక్రియ వల్ల సల్ఫేట్స్ ఆక్సిజన్ తో కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ గా ఏర్పడతాయి. So during the process of anaerobic respiration, what happens? Sulfur combines with the oxygen and forms hydrogen sulfide. And also if the concentration is more, then acid rains forms. And this is due to the industrial discharges into the atmosphere. And the concentration should be between 2 mg/L to 80 mg only. If it exceeds in the atmosphere, it is possible having acid rains. Sodium. So here sodium is found in ion forms and in plants and animal matter. Sodium ఎక్కడ లభిస్తుంది? చెట్లలో, వృక్షాలలో వాటి యొక్క మల విసర్జితాలు, అవి చనిపోయిన కళేబరాల ద్వారా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ నుంచి వస్తుంది.
and also measured where the water is used for drinking or agricultural, particularly irrigation. And surface water includes through water wash that have concentration well below 50 mg. Below 50 mg ఉండాలి. ఇది ఎక్కువగా ఈ అయాన్స్, సోడియం అయాన్స్ ఎక్కువగా మనకి యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచి వస్తుంటాయి. ఎంత న్యాచురల్ గా లభించేవి. అండ్ సాల్ట్స్ ఆర్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. This sodium, it is commonly found in the water, and it should be below 50 ml per liter. And sulfides already anaerobical respiration ద్వారా బ్యాక్టీరియా సహాయంతో sedimentation ద్వారా ఏర్పడుతుంది. Traces of sulfide in iron occurs in unpolluted bottom sediments due to the decay of vegetation, but higher concentration often indicates the presence of sewage or industrial effluents. High concentration, toxicity and strong odor makes the water unsuitable for drinking. Sulfides ఎక్కువగా ఉన్నట్లయితే ఇది ఆహారాన్ని తాగడానికి పనికిరాదు. ప్లస్ సల్ఫైడ్ ట్రేసెస్ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆ పొల్యూషన్ ఉంటుందంటే ఇది నీటిలో ఎక్కువగా దేని ద్వారా వస్తుంది? ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, సీవేజ్ వాటర్ ద్వారా వస్తుంది కాబట్టి అక్కడ ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఫ్లోరైడ్స్ మనకి నల్గొండలో చూసినట్లయితే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తాయి ఫ్లోరైడ్స్ అంటే వెదరింగ్, రాక్స్ కరగడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండిపోయి అక్కడ ఎక్కడ నీళ్లు అంటే బావులు, బోర్లు కానీ ఏవైనా తవ్వినా కూడా అక్కడ వాటర్ లో ఎక్కువగా ఫ్లోరైడ్ కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత ఉండాలంటే మామూలు కాన్సన్ట్రేషన్ 0.5 to 100 mg per liter మాత్రమే ఉండాలి. తర్వాత కొన్ని మెటల్స్, నీళ్ళలో కరిగిన మెటల్స్ ఉంటాయి. అల్యూమినియం, కాడ్మియం, క్రోమియం, కాపర్, ఐరన్, మెర్క్యూరీ, జింక్, నికెల్, మ్యాంగనీస్ అండ్ లెడ్ ఇవన్నీ కూడా మెటల్స్. అంటే ఈ లేక్స్ యొక్క ఆవిర్భావం అప్పుడు పైన ఎక్కడో గుట్టల నుంచి నీరు పడుతూ ప్రవాహం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి పైన ఎత్తైన గుట్టల నుంచి వచ్చేసి అవి కొన్ని రాళ్ళు దొర్లుకుంటూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దొరలడం వల్ల ఏమవుతుందంటే ఈ మెటల్స్ అన్ని కూడా కరిగి లేదా లావా వల్ల ఉన్న మెటల్స్ నీటిలో ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో భూమిలో కూడా కొన్ని రకాల మెటల్స్ ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతాలలో లేక్స్ ఏర్పడడం వల్ల ఇటువంటి మెటల్స్ అన్ని కూడా నీటిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని ఉపయోగపడతాయి, మనకి కొన్ని హాని కలిగిస్తాయి. మెర్క్యూరీ ఉన్నట్లయితే, నీళ్ళలో మెర్క్యూరీ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? మినమేటా వ్యాధి వస్తుంది. ఫ్లోరైడ్ ఉంటే కాళ్ళు మొత్తం దొడ్డి కాళ్ళలాగా తయారవుతాయి. అంటే బోన్స్ లలో వాటి యొక్క స్ట్రెంగ్త్ ఉండకుండా కాళ్ళల్లో బలం ఉండదు, చాలా వీక్నెసెస్ వస్తూ ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్, ఎన్నో రకరకాల మనకి తాగడానికి పనికిరావు గ్రౌండ్ వాటర్ లెవెల్స్. సో ఆ రకంగా మనకి ఈ మెటల్స్ వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ సల్ఫైడ్స్ కూడా అంతే. ఇదంతా కూడా ఎన్నో సంవత్సరాలు ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్ ఇవన్నీ కూడా మనకి వృక్షాలకి అవసరం. తద్వారా వృక్షాల నుండి మనము కొంత వాటి నుంచి మనము తీసుకుంటాం, కానీ అంత ఎక్కువ శాతంలో మనకి డైరెక్ట్ గా ఈ పదార్థాలను మనం డైరెక్ట్ గా తీసుకోం. ఇక్కడ కనపడుతుంది సల్ఫర్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఇది తాగాల అని ఉండదు కదా. సో ఆ రకంగా మనకి కనిపించవు. కానీ నీటిలో ఈ ఫిజికో కెమికల్ రియాక్షన్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్ టర్న్ అని మనం ఇంతకు ముందు క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. ఓవర్ టర్న్ అంటే విండ్ యొక్క ప్రెషర్ వల్ల ఏమవుతుంది, పైనుంచి కిందికి వాటర్ టిల్టింగ్ అవుతుంటది. కొన్నిసార్లు మనం చల్ల చేస్తాం. చల్లని ఏం చేస్తాము, ఒక గ్లాస్ నుంచి ఇంకొక గ్లాస్ కి ఇట్లా బొర్లిస్తూ ఉంటుంది, అంటే నీళ్ళని కలుపుడానికి చేస్తాం. అలాగే గాలి ద్వారా కూడా విండ్ కరెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పైన కింద వాటర్ అంతా షఫ్ల్ అయ్యి ఈ ఆర్గానిక్ మ్యాటర్స్ అన్ని కూడా పైకి కిందికి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంది, కొన్ని సందర్భాలలో ఆ నీరు తాగడానికి పనికి రాకుండా అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకు ఈ మెటల్స్, తర్వాత ఉష్ణోగ్రత, వాటి యొక్క pH
డ్రింకింగ్ వాటర్ కి అనుకూలంగా ఉండేటట్టు మనము చేసుకోవాలి. ఎందుకంటే వృక్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఏమవుతుంది, అక్కడ మంచి బయోటిక్ కాంపోనెంట్స్ మనకు మంచిగా కనపడతాయి. వాటి మీద ఆధారపడి ఉండే జీవరాశులు ఎక్కువగా ఉంటాయి, మనుగడ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాతావరణానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలుగుతుంది. ఓజోన్ పొర డిప్లీషన్ అవ్వకుండా ఉంటుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మానవుడి చేత వాటిని కలుషితం చేయకుండా మనం వాటిని కాపాడుకోవాలి. మన సంపదని మనమే కాపాడుకోవాలి. ముందు తరాలకి అందించడానికి